రవీంద్ర కుమార్ మీరు కూడా ఎవరు శబ్దం చేయదు. ఇది బంద్ చేయాలి, బంద్ చేసిన వచ్చింది. సత్యగౌడ్ గారు అడుకోరు మీరు వచ్చిందా మీకు ఉంది రైట్. కండువా బదిలీ ఏమన్నా మీ మాజీ అధ్యక్షుడు ఉన్నదట రైట్. ఓకే స్టార్ట్ చేసుకుందామా. మీరు అందరు కూడా అందరు భోజనాలు రావాలి. ఇంకా తీసుకున్నారు మైక్లో చెప్తలేదు. ఇది బంద్ చేస్తే మైక్లేదు బంద్ చేసి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల్లో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అణిచిపెట్టాలనుకొని కొన్ని చిల్లర ప్రయత్నాలు చేస్తూ ధర్నాలు ఇతర రకాల పద్ధతుల్లో ప్రజలు వాళ్ళ నిరసనలు చెప్పదలుచుకుంటే కూడా దాన్ని అడ్డుకునే విధంగా వివిధ పార్టీల నాయకులకు సంబంధించిన సమావేశాలను కూడా అడ్డుకునే విధంగా వివిధ ఆంక్షలు విధిస్తూ సంవత్సరం కాలంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీలో ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది. ఒకవైపు ప్రజల తిరుగుబాటు, ఈ ప్రభుత్వం పైన ప్రజలకున్న అభిప్రాయం స్పష్టంగా చెప్పిన ప్రజలు 3 రోజులుగా జరుగుతున్న గ్రామ సభల్లో. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మేము ఎటువంటి పిలుపునివ్వలేదు, మా కార్యకర్తలు మా నాయకులు ఎవరు కూడా పోయి అక్కడ నిరసనలు చెప్పలేదు. ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలే ఎండగడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇంకా ఇతర కొత్త పద్ధతులు ప్రజల సొమ్మును దోసుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొడుతూ ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా, తెలంగాణను తెచ్చిన పార్టీగా మా బాధ్యత ప్రజల వైపు నిలబడడం అనేది. పోరాటాలకు సిద్ధపడ్డ ప్రజలకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రధానమైన ప్రతిపక్షంగా మా పైన ఉంది. ఒకవైపు ఆశ్చర్యంగా భారతదేశంలో పార్లమెంటుకు పోటీపడే కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణలో ఇద్దరొకటై ప్రజాశత్రువులుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు దోసుకునే దాంట్లో వాటాల కొరకు కొంతమంది బీజేపీ నాయకులు కూడా తాపత్రయపడుతున్నారు. దుర్మార్గంగా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను కూడా కొంతమంది సమర్థిస్తున్నారు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కూడా. మరి ఈ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి పెద్ద దిక్కు కేసీఆర్ గారే, బీఆర్ఎస్ పార్టీని, గులాబీ జెండానే. కాబట్టి దాంట్లో భాగంగా, కర్తవ్యంలో భాగంగా మేము ఏ రైతాంగం అయితే అత్యంత దారుణంగా మోసపోయిందో కాంగ్రెస్ పార్టీ చేతిలో, ఆ రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళు పోరాటాలకు సిద్ధపడి ముందుకు వస్తున్నప్పుడు వారికి నాయకత్వం వహించి వాటిని ఒక దారిలోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకొని నల్గొండ జిల్లా రైతాంగం వాళ్ళ నిరసనను తెలియజేదలుచుకున్నారు. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు, రైతు భరోసాల విషయంలో కావచ్చు, బోనస్ విషయంలో కావచ్చు,
విద్యుత్ కోతల విషయంలో కావచ్చు, మళ్ళీ పాత పద్ధతుల్లో విత్తనాలు ఎరువులు రైతులకు దొరకకుండా చేసిన ఈ దుస్థితి పైన కావచ్చు, పోరాటానికి సిద్ధపడి మేము వస్తాం నల్గొండ క్లాక్ టవర్ దగ్గరికి, కేటీఆర్ గారిని ఆహ్వానించండి అని చెప్పి జిల్లా రైతాంగం కోరుతున్న సందర్భంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కొరకు ఈ నెల 12వ తారీఖునే చేయాలనుకున్నాం. కానీ ఆనాడు జిల్లా పోలీస్ యంత్రాంగం కోరిన కోరిక మేరకు 21వ తారీఖు కూడా మేము వాయిదా వేసుకున్నాం. కానీ కుంటి సాకులు చెప్పి తప్పించుకొని నల్గొండ జిల్లా రైతాంగం యొక్క ఆగ్రహాన్ని సవి చూడాల్సి వస్తుందన్న భయంతో దాన్ని తిరస్కరించినప్పటికీ అనుమతిని కోర్టు ద్వారా మాకు అవకాశం లభించింది. కోర్టు ఏదైతే నిబంధనలు పెట్టిందో కోర్టు నిబంధనల ప్రకారం, కోర్టు ఉత్తర్వుల ప్రకారం సజావుగా శాంతియుతంగా మా ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. ఒకటి అంటున్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు ధైర్యం ఉంటే నిజంగా వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు నిర్వహిస్తున్నది నిజమే అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు నువ్వు కొన్న ధాన్యం ఎంత, నువ్వు కొన్న వరి ధాన్యం ఎంత, దాంట్లో సన్న ఎన్ని, దొడ్డు ఎన్ని, నువ్వు మొత్తం కొన్న ధాన్యానికి చెల్లించిన డబ్బులెన్ని, రైతాంగానికి బోనస్ రూపంలో చెల్లించిన డబ్బులెన్ని లెక్క చెప్పు అని అడుగుతున్నా. గంతే, ఇంకెక్కువ అడుగుతలేను నేను. వాస్తవానికి అది ఒక చిన్న అధికారి చెప్పాల్సింది, కానీ అధికారులు భయపడుతున్నారు. సివిల్ సప్లైస్ సెక్రటరీ రోజు చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా సమాధానం చెప్పే స్థితిలో లేడు. రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఇక మీకు తెలుసు కదా సార్, ఈ మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెట్టారు సార్, చెప్పొద్దని ఉత్తర్వులు ఉన్నాయి సార్ పైనుంచి. కోతలు కోసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తర కుమార్ కోతలు కోసిండ్రు. 1,53,00,000 పంట పండింది. నువ్వు కొన్నదంతా చెప్పు, దాన్ని బట్టే చూద్దాం నీ పని విధానం. గది చెప్పే సోయి లేదు. ఇక ఆయన ఎవరిని ఏ ముఖం పెట్టుకోవాలని అడుగుతున్నాడు. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది టీఆర్ఎస్ అంటే, భారతదేశంలో వ్యవసాయ రంగానికి ధైర్యం ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిలబెట్టిన ఏకైక ప్రభుత్వంగా, కేసీఆర్ నాయకత్వంలో నడిచిన ప్రభుత్వంగా మళ్ళీ రైతాంగం దగ్గరికి వస్తున్నావు. నీ ముఖాలు ఏం ముఖాలు? పచ్చి దగ, పచ్చి ద్రోహం ముఖాలు. మీలాగా రైతు బంధు ఏదైనా అడిగినందుకు రైతులు చెప్పుతో కొట్టమన్న ముఖాలం కాము మేము. ప్రజలు అడుగుతున్నారు, ఏ ముఖం పెట్టుకొని వస్తావో చెప్పు సమాధానం. సిగ్గుండాలి మాట్లాడడానికి. ప్రజలకు ప్రభుత్వం మీద ఏం అభిప్రాయం ఉందో స్పష్టంగా వ్యక్తీకరించబడుతుంది. మొన్నటి వరకు 2 రోజులు ఒక పద్ధతిలో నడిపినరు. ప్రజల ఆగ్రహానికి దెబ్బ దడుచుకొని, లాగులు దడుపుకొని ఇప్పుడు ముందే ప్రకటించి చేస్తున్నారు జిల్లాల కలెక్టర్తో చెప్పి. ఇప్పుడు వచ్చిన లిస్టులు కావు, మళ్ళీ వస్తాయి. మీరు లిస్టుల గురించి గాబరా పడుకుని ఎందుకు భయపడి దాచుకుంటున్నారు? ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగినారు? ఎవడి లిస్టులు? ఒక గ్రామంలో 500 మంది అప్లై చేసుకుంటే 30 తెచ్చి 40 తెచ్చి, అది కూడా ఊళ్ళోనే ఉంది, భూముల్లో ఉంది, ఇల్లులో ఉంది రాసుకొచ్చి ప్రజల ఆగ్రహం వ్యక్తం చేసేవరకు చెప్పు దెబ్బలు పడతాయన్న భయానికి మళ్ళీ ఇవాళ ఆ లిస్టులు కరెక్ట్ కావు. సిగ్గుండాలి. ప్రభుత్వం నడుపుతారా మీరు? ఇప్పటికీ 3 సార్లు అప్లికేషన్లు. ప్రజాపాలన గొప్ప, మేము ప్రజాపాలన తీసుకుపోయినారు, చేతపుట్టాలు వేసారు. ఆ పాత పేపర్లోకి అమ్ముకున్నట్టున్నారు దొంగలు. అవి కూడా అమ్ముకొని బతారు వీళ్ళు. దేని వాళ్ళు పెట్టరు ఈ వెదవరు, అది కూడా అమ్ముకుంటున్నట్టున్నారు. అవి అయిపోయినాయి, మళ్ళీ అప్లై చేసుకోమన్నారు, మళ్ళీ అప్లై చేసుకోరు. ఇది మేమంటలే, అక్కడ అమ్మలు, మహిళలు, సోదరిమణులు. నిజమే ఐటీ శాఖ మనిషి, ఐటీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ మంది బ్యాగులు మోసుకొని పోవడం, మంది ఇళ్ళలో మోసుకొని తెలియదు కేటీఆర్ పాపం. ఆయనకు ఐటీ తెలుసు కాబట్టి ఐటీని డెవలప్ చేసిండు. మరి ఈయనకు బ్యాగులు మోసుకుపోవడం తెలుసు కాబట్టి ఇదే చేస్తాడనట. ఇప్పుడు ఏది తెలిసినోడు అదే చేయాలన్నట్ట. ఆయన వృత్తి గురించి మేము మాట్లాడలేదు. ఆయన ఏం చేసేదో మాకు తెలుసు బాగా, ఆయన వృత్తి ఏందో మాకు తెలుసు. కానీ మేము మాట్లాడమంట. ఏ వృత్తిలో ఎట్లా ఉన్నా ప్రజలు ఆశీర్వదించినప్పుడు, ప్రజల నాయకత్వంలో వహించే అవకాశం వచ్చినప్పుడు రావాలి. నేను ఇంకోటి కూడా అంటున్నా, ఎవరు హౌలగాని రావాలన్నా రాజకీయాలకు, బేకర్ గాని రావాలన్నా, చదువు రాని వాళ్ళు రావాలన్నట్ట రేవంత్ రెడ్డి ఉద్దేశం, డిగ్రీ పాస్ కానోడు రావాలన్నట్ట.
రేవంత్ ఏం చెప్పదలుచుకున్నాడు సమాజానికి? గంత తెలివి ఉంది మరి ఆయనకి. ఆయన స్టాండర్డ్ అది, ఆయనకి తెలివి కాదు. ఆయన స్టాండర్డ్కి అది తెలివి అది. 60,000 అని ఒక పేపర్లో, 1,50,000 అని ఒక పేపర్లో ఊదర కొడుతున్నాడు. కానీ వాళ్ళ మంత్రులే, మేమంటలే. మా కేటీఆర్ని అవమానించినా మేమేమనలే, కేటీఆర్ ఏమనలే నేను. కానీ నీ ముఖ్యమంత్రి, నీ ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? ఏదంతా ఉత్తదే తూచు, దావోస్లో వీళ్ళు బీకిందేం లేదు, అవి ఏవి కూడా అగ్రిమెంట్లు కావు, అవి ఎంఓయూలు కూడా కావు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మాట్లాడండి. నీ ఉప ముఖ్యమంత్రి నీకు గాలి తీసి ఇంకొక అడుగు ముందడికేసి పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి వారికి ఏం కోపం ఉందో మనకు తెలియదు, కానీ నా సీటు గుంజుకుంటున్న కోపమా ఎందుకు తెలియదు, కానీ వారేం మాట్లాడిండు? దావోస్లో ఈయన పోయేది ఏందా, దూసరి కిరణ్ పోయి 10,000 కట్టినా లోపల రాణిస్తారు, తీరు రామ్ పోయినా 10,000 కడితే రాణిస్తాడు, గీన పోయి ఏందో పీకినా చెప్తాడేందా, ఇదంతా ఇజ్జతక్కువ ముచ్చట అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. వాళ్ళే చెప్తున్నారు ఇవన్నీ పోంగా. నాకు నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఇక అక్కడ ఈయన పక్కన మేఘా కృష్ణారెడ్డి ఇంకొక కనబడుతుంటే, అన్న ఇది నాకు చూస్తే ఇదేదో డెస్టినేషన్ మ్యారేజ్ లాగా అనిపించింది, పిల్లగాడు ఈయన ఇద్దరుండి పోయి ఆడెన్నో పోయి గుట్టలలో చేసుకుంటారట, ఎన్నో బాలికి పోయి ఇంకొక ఆడికి పోయి ఇటలీకి పోయి చేసుకుంటారట, ఇది డెస్టినేషన్ మ్యారేజ్ లాగా కనపడ్డది, ఈయనైనా పక్కపక్క వెళ్ళినా ఈయన చేసుకునేదానికి ముందటనే ఆఫీస్తా చేసుకుంటానికి గాడి పోయి చేసిండ్రు అని. ఇంకొక ఆయన ఏమన్నా తెలుసా, అన్నా సరే అట్లా కొత్త షోకు కొత్తగా పెళ్లి చేసుకునేటప్పుడు ఎక్కడికైనా పోయి చేసుకుందాం అనుకుంటే ఎవరన్నా షోకు పడితే తప్పలేదు, కానీ వీళ్ళు రెండో పెళ్లి చేసుకున్నట్టు కనబడుతుంది డెస్టినేషన్ మ్యారేజ్. మొదటి పెళ్లి ఊరే చేసుకున్నాం తెలియక తూచి మేము అక్కడనే చేసుకుంటాం అని చెప్పి మళ్ళీ చేసుకున్నాడే మళ్ళీ చేసుకున్నట్టు కనబడుతుంది, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నట్టు ఉంది డెస్టినేషన్లో. ఇవన్నీ ఇంతకుముందు ఆయన అగ్రిమెంట్లు అయినాయినా, ఈ సంస్థలన్నీ కేటీఆర్ పీరియడ్లోనే అగ్రిమెంట్లు అయినాయి, పనులు జరుగుతున్నాయి, విప్రోడ్ పని బ్రహ్మాండంగా జరుగుతుంది, అమెజాన్ పని జరుగుతుంది, బ్రహ్మాండంగా బిల్డింగ్లే పూర్తవుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పైగా కృష్ణారెడ్డిని వదిలిపెట్టి మళ్ళీ చేసుకున్నట్టు కనబడుతుంది. కృష్ణారెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు నేను రాగానే నిషేధం పెడతా ఇదే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు గీడ చేసుకుంటే మాకు ఇది కొత్తగా మళ్ళీ చేసుకుందాం అనుకొని షోక్ కొరకు కూడా డబ్బులు ఎక్కువైనాడు, మళ్ళీ పాత పెళ్ళని అంటే పెట్టుకుపోయి ఆడు మళ్ళీ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నట్టు కనబడుతుంది తప్ప ఏం లేదు అని చెప్పారు. చైనా మళ్ళీ కనబడుతుంది ఆయనకు, రేవంత్ రెడ్డికి హైదరాబాద్. ఇంత చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, చిల్లర వేషాలతోని తెలంగాణ పరుదిస్తుడు. మా బాధ ఏంటంటే, సరే వాళ్ళు ఏమన్నాడు అని ఏమైనా సంపాదించుకొని ఏమైనా చదవని ప్రజలు చూసుకుంటారు మళ్ళీ, కానీ హైదరాబాద్ ఇమేజ్ పోతుంది, తెలంగాణ ఇమేజ్ పోతుంది. కేటీఆర్ తెలంగాణను కేసీఆర్ తీస్తే ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసింది కేటీఆర్. ఒక ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కేటీఆర్ను ఒక తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మంత్రి వచ్చింది అనుకోలే, భారతదేశ ఐటీ మంత్రి అన్న పద్ధతిలో గౌరవించారు మొత్తం బయట దేశాల్లో. తెలంగాణ పదం ఉచ్చరించాలని రానలతో కూడా తెలంగాణ అనిపించవచ్చు. లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పించిండు తెలంగాణ యువతకు. టీఎస్ ఐపాస్ ద్వారా ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పించిండు. చివరికి రేవంత్ రెడ్డికి వచ్చిన ఉద్యోగం కూడా కేసీఆర్ కల్పించింది. కేసీఆర్ కొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తే కేటీఆర్ లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. పాపం ఆయన ఐటీ మైండ్తో చేస్తాడు, నేను సంచులు మోసే మైండ్తో పని చేస్తా. మాట్లాడేటప్పుడు మాట సోయి ఉండాలి కదా, మళ్ళీ రిటర్న్ వస్తుందని తెలవాలి కదా మాట. ఎందుకు పనికి మళ్ళీ మాటలు ఎందుకు? మనకు అక్కర్లేని దాంట్లో పోటీ. నిజమే, నాకు కూడా నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, ఎవరైనా అడిగితే చెప్తా. నేషనల్ న్యూస్ వాళ్ళు వస్తారు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, సార్ మాకు 2 మాటలు చెప్పంటే నేను తెలుగులో అయితేనే మాట్లాడగలుగుతారా భయ్, తెలుగులో అయితే నువ్వు ఎంత చెప్పానో చెప్తా, కానీ ఆ పరాయి భాష నాకు కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మాట్లాడండి. మీరు బాగానే మాట్లాడతారు కదా సార్ అప్పుడప్పుడు అంటారు. నేను ఉత్త బయట మాట్లాడితే నడుస్తుందేం, కానీ మరి మీడియాలో మాట్లాడేటప్పుడు లక్షలాది మంది చూస్తారా, మరి మేము కూడా పోగొట్టుకోవద్దు కదా మా పరువు. అందుకని వచ్చిన భాష మాట్లాడి ఉల్లత బలగొట్టుకుంటే మా ఊళ్ళో అంటారు. నాకు గట్టి ఇష్టం ఉండదు కాబట్టి నేను మాట్లాడను అని చెప్తే సంస్కారం ఉన్నాడు అని చెప్పాలి.
వచ్చిన దాంట్లోకి ఎందుకు పోవాలి, ఎందుకు వాళ్ళు కొట్టించుకోవాలి, మళ్ళీ సరి చేసుకోవడానికి ఇంకోరిని ఎందుకు అనాలి, కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, కానీ తినదగిన ముచ్చట్లు కాకపోతే, అపరిపక్వమైన ముచ్చట్లు కాకపోతే అహంకారం ఎందుకు ప్రదర్శించాలి, నీ అజ్ఞానం ఎందుకు బయట పెట్టుకోవాలి.